మెయిన్‌గా 'ఓజీకి' స్టోరీ లేదు. స్టోరీ వచ్చేసి 1940లో స్టార్ట్ అయ్యి 1970లో ఎండ్ అయ్యి 1993 వరకైతే కొనసాగుతూనే ఉంటుంది. ఈ 1940లో జపాన్‌లో పుట్టి పెరిగిన మన ఓజస్ గంభీర అలియాస్ పవన్ కళ్యాణ్ గారు ముంబైలో అయితే షిప్‌లో అయితే వస్తాడు. అదే షిప్‌ల 10 ఇయర్స్‌గా తను సంపాదించుకున్న గోల్డ్‌తో మన ప్రకాష్ రాజ్ గారు ముంబై వచ్చి ఒక పోర్ట్ అయితే కట్టాలనుకుంటాడు. సో వీళ్ళిద్దరు కలిసి అయితే ప్రకాష్ రాజ్ గారు పోర్ట్ కట్టాలనుకుంటాడు. ఆ పోర్ట్‌కి కాపాడదారుగా మన పవన్ కళ్యాణ్ అయితే ఉంటాడు. కాపాడతానని అంటాడు. సో ఆ విధంగా వీళ్ళిద్దరికీ పరిచయాలు అయితే పెరుగుతాయి. కొన్ని సంవత్సరాల తర్వాత 1940లో మన పవన్ కళ్యాణ్ గారు దాన్ని సంరక్షిస్తూ ఉంటాడు ఆ పోర్ట్‌ని. కాకపోతే ప్రకాష్ రాజ్ గారికి ఇద్దరు కొడుకులైతే ఉంటారు. దాంట్లో పెద్ద కొడుకు స్మగ్లింగ్ అయితే చేస్తూ ఉంటాడు డ్రగ్స్‌ని. ఓజస్ గంభీరకి నచ్చదు. తనకి వార్నింగ్ ఇస్తాడు. అయినా కూడా తన మాట వినకుండా తను స్మగ్లింగ్ చేస్తూనే ఉంటాడు. ప్రకాష్ రాజ్ పెద్ద కొడుకు అయితే నచ్చదు. తను ఓజస్ గంభీర్ని కాల్చాలని అనుకుంటాడు. గెన్ను పట్టుకుని అయితే వెళ్తాడు. మధ్యలో ప్రకాష్ రాజ్ పెద్ద కొడుకు కోడలైన మన సిరెడ్డి తనని అయితే ఆపుతుంది తన హస్బెండ్ని. సో ఈ ఆపే గ్యాప్లా తనైతే డోర్ అయితే పెట్టేస్తుంది బయట నుంచి. అండ్ డోర్ పెట్టిన తర్వాత వన్ డే ప్రకాష్ రాజ్ పెద్ద కొడుకు గెన్నుతో కాల్చుకుంటాడు. ఓజస్ గంభీర కాల్చాడనుకొని ప్రకాష్ రాజు మన ఓజస్ గంభీర్కి అయితే డౌట్ అయితే పడతాడు. కాకపోతే వాళ్ళ పెద్ద కొడుకుని కాల్చింది వాళ్ళ కొడుకే, సొంత కొడుకే కాల్ చేస్తాడు. కాకపోతే చిన్న పిల్లడిగా ఉన్న మన అర్జున్ దాస్కి అది తెలియదు తనే కాల్చాడని. సో అది తనకి తెలియకుండా ఉండడానికి కోసం మన పవన్ కళ్యాణ్ గారు ఓజస్ గంభీర వచ్చేసి తనే చేశాడని చెప్పి బ్లేమ్ని అయితే తీసుకొని ముంబై వదిలైతే వెళ్ళిపోతాడు. తను ముంబై నుంచి వదిలిపోయిన తర్వాత 15 ఇయర్స్ తను ఒక పెళ్లి చేసుకొని ఒక కూతుర్ని కానీ తన జీవితం తనైతే ఆస్వాదిస్తూ ఉంటాడు. ఈ గ్యాప్లో ముంబై మళ్ళీ 1990లో స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మన ప్రకాష్ రాజు రెండో కొడుకు, ఇక్కడ మొత్తం ప్రకాష్ రాజు తన ఇద్దరు కొడుకుల వల్ల స్టోరీ అయితే జరుగుతూ ఉంటుంది. ప్రకాష్ రాజు రెండో కొడుకు అయితే తననైతే కాల్ చేస్తారు. ఎందుకంటే తన పోర్ట్లోకి ఒక కంటైనర్ అయితే వస్తుంది. ఆ కంటైనర్లో చాలా వెపన్స్ ఆర్డిఎక్స్ అయితే ఉంటాయి. అది ఎట్లయినా వాళ్ళకి ఇంపార్టెంట్ అని చెప్పి మన విలన్స్ తమ్ముడు వచ్చేసి ప్రకాష్ రాజు చిన్న కొడుకుని అయితే కాల్ చేస్తాడు. కంటైనర్ని బయటికి వదలము పర్మిషన్ లేదని చెప్పి అన్నాడని చెప్పి ప్రకాష్ రాజు సొంత కొడుకునే కాల్ చేస్తాడని చెప్పి మొత్తం ముంబై మొత్తం అయితే తెలుస్తుంది. ఈ గ్యాప్లో మన ముంబైలో ప్రకాష్ రాజ్ గారి మీద తన ఇంప్రెషన్ అయితే ఉండదు. సో ఇక మిగతా వాళ్ళందరికీ గెన్స్ పట్టుకొని వాళ్ళని కాల్చాలని అనుకుంటారు. బట్ 10 ఇయర్స్ ముందు 15 ఇయర్స్ ముందు తనను వదిలి వెళ్ళిపోయిన మన ఓజస్ గంభీర వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా కానీ తిరిగి అయితే వస్తానని చెప్పి అయితే మాట అయితే ఇస్తాడు. సో అదే విధంగా మన ప్రకాష్ రాజ్ గారు మన పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీర దగ్గరికి వెళ్ళి నీ సహాయం కావాలని చెప్పి అయితే అడగడానికి అయితే వెళ్తాడు. ఈ అడిగే గ్యాప్లో ప్రకాష్ రాజ్ గారు అక్కడికి వెళ్తున్నాడని విలన్స్ తెలుసుకొని విలన్స్కి తెలియకుండానే మన ఓజస్ గంభీర్ ప్రియమోహన్ గారిని అయితే కాల్ చేస్తారు. తనని కాల్ చేసిన తర్వాత మన ఓజస్ గంభీర్ సొంత భార్యని అలా చేసేసరికి తట్టుకోలేక ఇక నేను ముంబై తిరిగి వస్తున్నాను, ఎవరిని వదిలిపెట్టానని చెప్పి అంటాడు. సో ముంబై వచ్చిన తర్వాత హోమీకి మన విలన్స్కి ఇమ్రాన్ హష్మిన్కి పీకేకి మధ్య పవన్ కళ్యాణ్ ముంబై వచ్చిన తర్వాత ఈ కంటైనర్లో ఉన్న ఆర్డిఎక్స్ గన్స్ అన్నీ అయితే స్వాధీ చేసుకుంటాడు. అలాగే తన రూల్ అయితే మళ్ళీ స్టార్ట్ అయితే చేస్తాడు. ఇదే జరుగుతున్న టైంలో హోమీ మన ఓజస్ గంభీర్కి కూతురు ఉందని తెలుసుకొని ఆ కూతుర్ని కిడ్నాప్ అయితే చేస్తాడు. ఈ కిడ్నాప్ చేసే గ్యాప్లో మన అర్జున్ దాస్ గారు స్టోరీ అయితే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీర కాల్చాడు అనుకొని తన మీద రివెంజ్గా అయితే ప్లాన్ అయితే చేస్తాడు. సో ఇక్కడ తెలుసుకుంది ఏంటంటే చిన్నప్పుడు ఈ ఓజస్ గంభీర కాదు తనే అని అయితే తెలుసుకుంటాడు. ఇది ఒక పెద్ద ట్విస్ట్ అన్నట్లు మూవీలో పెట్టడం అయితే జరిగింది. అసలు ట్విస్టే కాదు ఇది. అసలు ఇక్కడ రియలైజ్ అయిన మన అర్జున్ దాస్ గారు తర్వాత విలన్స్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ కూతుర్ని కాపాడుతాడు. అలాగే పవన్ కళ్యాణ్ ఇక తన మాఫియా మొత్తాన్ని జపనీస్ మాఫియాని మొత్తం దింపేసి హోమాన్ అయితే వేసేస్తాడు. సో ఇది ఇక ఫైనల్ క్లైమాక్స్ స్టోరీ మొత్తం అయితే అయిపోతుంది. ఇంకా ఓజీ పార్ట్ 2కి సీక్వెన్స్గా ఇది తినే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అన్నట్లు జపాన్ వర్షన్ అయితే చూపిస్తారు. తన హీరో కోసం తీసిన ఒక మూవీ లాగే ఉంది ఫుల్గా. అంటే ఇష్టం వచ్చినట్లు చూసుకుంటాం. అరే మన హీరోకి ఎలివేషన్లు పడాలరా, మన హీరోకి అక్కడ అయి రావాలరా, ఇక్కడ అయి రావాలరా అనుకుంటాంగా. సో తను ఒక ఫ్యాన్గా తీసేసరికి ప్రతి సీన్ కూడా అదే హైతో రాసుకుంటూ వెళ్ళాడు. కాకపోతే తను హై అనుకుని ఫీల్ అయ్యుకుంటూ రాసుకుంటూ వెళ్ళాడు. అసలు మనకి అక్కడ హై అనేదే రాదు. అది మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పాలి మూవీ మొత్తానికి. అండ్ కొన్ని హై సీన్లు అయితే బాగున్నాయి. బట్ ఓవరాల్గా ఎక్కడ ఏం లేదనే చెప్పాలి. ఎలా ఉండాలి హై అంటే ఒక హై సీన్ పడితే గూజ్ అసలు పీకే పవన్ కళ్యాణ్ గారిది అసలు మొత్తం హోల్ ముఖమే చూపించారు మూవీ మొత్తం. ఏవంటే ఈ షాట్ అంటారు, ఆ షాట్ అంటారు, ఈ షాట్ అసలు ఫేస్ చూపించకుండా మొత్తం మూవీ మొత్తం కంప్లీట్ చేశాడని చెప్పేసి ఫీల్ అయితే వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. అంటే
ఎలివేషన్ సీన్లు ఎట్లుండాలి బ్రో? కేజీఎఫ్ మూవీలో ఉంటుంది. కేజీఎఫ్లో యష్ ఏం చేయడు, జస్ట్ ఆ సెంటర్లో అట్లా నిల్చొని ఉంటాడు. కెమెరా యాంగిల్ని అటు ఇటు తిప్పుకొని మన ప్రశాంత్ నీల్ గారు అట్లా పెడతాడు అంతే. అక్కడ నిల్చున్న వ్యక్తి దగ్గర నుంచి ఎలివేషన్స్ క్రియేట్ చేస్తాడు మనకి. అంతెందుకు సలార్ మూవీలో క్లైమాక్స్లో జస్ట్ ప్రభాస్ గారు కత్తిట్లా పట్టుకొని ఇట్లా అంటాడు అంతే, సుర్రని ఎలివేషన్స్ వస్తాయి మనకి. ఎలివేషన్స్ అంటే ఇలా ఉండాలి, ఇలా రాయాలి ఎలివేషన్స్. అంతేగాని ఒకడు వస్తాడు, ఒకడు ఉన్నాడు, వస్తే ఉండరు, ఎవ్వరు ఉండరు, వస్తాడు ఇలాంటి డైలాగులు పెట్టి ఎలివేషన్ ఇస్తే అది ఎలివేషన్లు అవ్వదు బ్రో. ఎప్పటికీ ఎలివేషన్స్ కాదు, నీరసం అవుతుంది థియేటర్లో చూసే వాళ్ళకి. సేమ్ ఇదే యాంగిల్లో ఒక మూవీ వచ్చింది, హీగల్ మూవీ కూడా ఇట్లానే. మన రవితేజ గారు అది ఇది అని చెప్పి ఆ మూవీ మొత్తం లేపుతూనే ఉంటారు. సేమ్ ఇది కూడా అంతే. ఓజీ ఈగల్ ఎట్లా అయిందో ఓజీ మూవీ కూడా అంతే. స్టోరీ అనేది మర్చిపోయాడు, కంప్లీట్గా మర్చిపోయాడు స్టోరీ అనేది. మూవీ చూసాంతసేపు అరే ఎగ్దమ్ తీసాడరా మ్యూజిక్, తమ్మని కొట్టే మ్యూజిక్ వింటుంటే ఇక గూసం రా బ్లాక్ బస్టర్ రా అన్నట్లు ఫీల్ వస్తుంది. ఆ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి బ్లాక్ బస్టర్ కాదు ఇది, మనకి పెడుతుంది ఇక పెద్ద బ్లాస్టర్ అన్నట్లు అనిపించింది. సాహోకి లింక్ పెట్టారు, ఎస్యూ అంట, సుజిత్ సినిమాటిక్ యూనివర్స్. ఆ వాచ్ సిటీ చూపిస్తారు, అది ఏముండదు అక్కడ, ఏముండదు. జస్ట్ ఆ తమిళోడు పెట్టాడు, వీళ్ళు పెట్టారు కాబట్టి మనం కూడా ఇరికించేయాలి అంతే. అదేమైనా హిట్ మూవీకి యూనివర్సా? ఫస్ట్ మూవీ అట్టర్ ఫ్లాప్ సాహో, యూనివర్స్ అంట. అసలు మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఎవడైనా హిట్ మూవీకి యూనివర్స్ పెడతాడు, ఫ్లాప్ మూవీకి యూనివర్స్ పెట్టడం ఇదే ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నా. వచ్చింది ఆ సీక్వెన్స్ కింద కామెంట్ అయితే చేయండి.